క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పట్టణంలో మనం ప్రథమంగా గురుద్రోహ సూచన గురించి ధ్యానించబోతున్నాము. మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడు అని యేసు ప్రభు శిష్యులతో చెప్పడం గురించి నేటి సువార్త పట్టణంలో మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఎప్పుడైతే యేసు ప్రభు శిష్యులతో మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడు అని పలికాడో అక్కడి శిష్యులు వివిధ రకాలుగా స్పందించడం గురించి నేటి సువార్త మనకు తేటతెల్లం చేస్తుంది. మొదటిగా స్పందించింది పేతురు గారు. పరిశుద్ధ గ్రంథంలో వివిధ సందర్భాల్లో పేతురు గారు యేసు ప్రభు బోధనలకు మొదటిగా స్పందించిన వారిగా మనకు కనబడుతూ ఉంటారు. ఉదాహరణకు యేసు ప్రభుని దైవానుభూతి చెందింది మొదటిగా పేతురు గారే. పెంతెకోస్తు రోజు తర్వాత దేవుడి జనులకు సువార్త బోధన చేసింది కూడా పేతురు గారే. ఇలా యేసు ప్రభు సూచనలకు బోధనలకు గురువు చేసిన బోధనలకు మొదటిగా స్పందించేవారు పేతురు గారు అని నేటి సువార్త పట్టణం మనకు బోధిస్తూ ఉంది. అటు పిమ్మట స్పందించింది యోహాను గారు. క్రీస్తు ప్రభుకు అతి సన్నిహితునిగా ఉంటూ క్రీస్తు ప్రభు భావోద్వేగాలను క్షుణ్ణంగా పరిశీలించి తన సువార్తలో యేసు ప్రభు కన్నీరు కార్చారని మనకు వివరంగా వివరించింది యోహాను గారే. యేసు ప్రభు ఎప్పుడైతే మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని పలికాడో యోహాను గారు దేవునికి సన్నిహితంగా ఉన్నారు. మరి మూడోదిగా స్పందించింది యూదా ఇస్కరియోతు. ఎప్పుడైతే యేసు ప్రభు మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని పలికాడో యూదా ఇస్కరియోతు ఎటువంటి చిహ్నం లేకుండా స్పర్శించాడు, ప్రవర్తించాడు. ప్రియ సహోదరులారా, గురువు సూచనలకు అతి క్షుణ్ణంగా పరిశీలించి కార్యరూపం దాల్చేవాడిగా, ఆలోచనకే పరిమితం కాకుండా కార్యరూపం దాల్చేవాడిగా పేతురు నేడు నిలుస్తున్నాడు. గురువు అతి సన్నిహితంగా ఉంటూ గురువు భావోద్వేగాలను పరిశీలించేవాడిగా యోహాను గారు ఉంటున్నారు. మరి యూదా ఇస్కరియోతు ఏమో ఎటువంటి చలనం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి మనం ఎవరిలా ప్రవర్తిస్తున్నామని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పేతురు పరివర్తన చెంది శిష్యుల్లో ప్రథముడిగా ఉంటే యూదా ఇస్కరియోతు అదే జాబితాలో చిట్ట చివరిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, పేతురు వలె కార్యరూపం దాల్చేవాడిగా, యోహాను వలె దేవునికి సన్నిహితంగా ఉంటూ దేవుని ప్రేమను పొందే శిష్యులుగా ఉందామని ప్రార్థించుకుందాం.